హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. నా కొడుకు మీద కేసేయాలి. ఎందుకు కొట్టిండా పొడిచిండా? లేదు సార్, నాకు పళ్ళ పురుసు కొని ఏంది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. పళ్ళ పురుసు సేటు ఈ తొందర కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. టూత్ బ్రష్ ఏమో సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా రోజుగా కనపడట్లేదా? పండ్ల పురుసుతోనే పనులు తోముతారా? అందుకనే మత్తు తెల్లగున్నాయి. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ పళ్ళ పురుసు గోళీలు డాక్టర్ అమ్మ రాసింది పట్టకరా. ఇప్పుడే యాదికొస్తా నీకు రాను, ఇంకెప్పుడు యాదికి నేను. పట్టకరా రేపు పొద్దున మరొకకు. అవును, కట్నం మస్తు ఇస్తున్నావంట ఎవరో అంటుంటిన్నా. మన నాయన కోట్లు కోట్లు సంపాదించి పెట్టాడు కదా, అంత మొత్తం ఆనకే ఇస్తాను. అంత మొత్తం ఆనకే ఇస్తున్నా. నల్ల తోలు గిరా గిరా తిరిగి తుమ్ముకెళ్తుంది. నీ అవ్వ చూడలేకపోతురా. పక్కూరు సర్పంచ్ వచ్చిందారా? వచ్చిందిరో అమ్మ. నీ అమ్మ ఏం తయారైంది తెలుసా? ఇది ముసలి కళాకారులు. నా మనమరాలు కాబోయే కలెక్టరు. కరెంట్ కనెక్షన్ హెల్ప్ మేడమా? గవర్నమెంట్ తో మాట్లాడి కరెంట్ పెట్టివచ్చు కదా. చిచి, అది గవర్నమెంట్ కాదు, గార్మెంట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దాదా, నీ కొడుకు ఏం పంపింది చూడు. నా కొడుకు నా కొడుకేరా, నన్ను మంచిగా చూసుకుంటాడు. పెట్టండి సేటు, కేసు పెట్టండి. కేసా? మామనా? కేసే, మీ మామనే నా మీద కేసేసిండు. ఈ పళ్ళ బుడ్స్ కేసా? సార్ బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు కేసా? చేసుకుంటారు. నా కొడుకు నాకు ఓ షెడ్ కూడా కొనియాడు సార్. నా చిన్నప్పుడు నువ్వు నాకేమైనా చెడ్డలు గురించి అయింది నీకు నీకు. అవు షెడ్యూల్ కొనియలే, చిన్నప్పటి నుంచి పరివాద తిరిగినావు. నా ఇజ్జత్ తీయనీకే ఉన్నావు నువ్వు. చెప్తా ఉండు, నీ పని చెప్తా ఉండు. కానీ నాకు తెలియదు సార్, ఏమైనా సరే నేను హైకోర్టుకు పోతా. ఏం తాత, లంకె విందలు ఎత్తుకుతున్నావా? లంక బిందలా గదొక్కడే తక్కువైంది నా ముఖానికి. బొంద తవ్వుతున్నా. బోందనా? ఎవరిది? నాదే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.